హాయ్ వెల్కమ్ టు న్యూస్ అప్డేట్. ఢిల్లీలో పొత్తు ఖరారైంది. 3 పార్టీలు కలిసే ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తాను అనుకున్నది సాధించాడు అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ చొరవతోటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతున్నాయి. అంటే 2014 మ్యాజిక్ రిపీట్ కాబోతోంది. అయితే ఈ పొత్తులకు సంబంధించి చర్చల్లో సీట్ల విషయంలో మాత్రమే కొంత ప్రతిష్టంభన ఏర్పడిన విషయం మనకు తెలిసిందే. నిన్న చాలాసేపు చర్చించినప్పుడు కూడా ఈ సీట్లకు సంబంధించిన అంశాలు ఒక కొలిక్కి రాలేదు. ముఖ్యంగా ఎంపీ స్థానాలకు సంబంధించి ఇవి కొలిక్కి రాలేదని చెప్పాలి. 8 ఎంపీ స్థానాలను బీజేపీ డిమాండ్ చేసింది. 8 ప్లస్ జనసేనకి ఇప్పటికే 3 ఉన్నాయి. 11 ఎంపీ స్థానాలు ఇద్దరు కలిపి తీసుకోవాలని భావించారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కేవలం 6 మాత్రమే ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అందులో మొదట 5 అన్నారు. అయితే మరొక స్థానాన్ని జనసేన బీజేపీకి ఇవ్వడానికి మొగ్గు చూపింది. ఇంతకుముందు అనకాపల్లిలో నాగబాబు పోటీ చేస్తారన్న వార్త వచ్చింది. ఆ అనకాపల్లి సీటును త్యాగం చేసి బీజేపీకి ఇవ్వాలని జనసేన నిర్ణయించడంతో పొత్తులు ఒక కొలిక్కి వచ్చాయని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకున్నది ఆయనే, పొత్తు కలిపింది ఆయనే. ఇవాళ అవసరమైతే ఒక సీటు కూడా బీజేపీకి త్యాగం చేసింది కూడా ఆయనే. ఓవరాల్గా ఈ ప్రక్రియ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోనే సాగింది అని మనం చెప్పాలి. ఏదేమైనా లోక కళ్యాణం కోసం అన్నట్టుగా, సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా ఈ రాష్ట్రం, ఈ సమాజం బాగుండాలంటే పొత్తు కంపల్సరీని పవన్ కళ్యాణ్ భావించిన నేపథ్యంలో ఈ పొత్తును ఖరారు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలకంగా సూత్రధారిగా వ్యవహరించారు అని చెప్పాలి. ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్న బీజేపీ, తెలుగుదేశాన్ని ఒక్కచోటికి కలపడంలో పవన్ కళ్యాణ్ కృతకృత్యులయ్యారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని సీట్లు, అంటే ఈ ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక చూచాయగా ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది. అరకు, ఇంతకుముందు మనం అనుకున్నట్టు కొత్తపల్లి గీత అరకు నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. అలాగే అనకాపల్లి కూడా ఇంతకుముందు జనసేన అనుకున్నారు, అది బీజేపీకి వెళ్ళే అవకాశం కనపడుతోంది. అలాగే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తారని కూడా చెప్తున్నారు. ఇకపోతే రాజమండ్రి, పురంధేశ్వరికి ఇంతకుముందే ఖరారయ్యింది. ఇకపోతే ఏలూరులో అనూహ్యంగా విజయవాడ, ఏలూరు అనుకున్నారు, కానీ ఏలూరు బీజేపీ తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. ఏలూరులో సుజనా చౌదరి ఏలూరులో పోటీ చేయబోతున్నారనేది సమాచారం. ఇకపోతే తిరుపతి బీజేపీనే పోటీ చేస్తుంది. రత్నప్రభ కూతురు ఇక్కడ పోటీ చేస్తుంది, లేకపోతే రత్నప్రభే పోటీ చేయొచ్చు. గతంలో ఉప ఎన్నికల్లో కూడా మాజీ ఐఏఎస్ రత్నప్రభ గారు పోటీ చేశారు. ఈసారి కూడా మళ్ళీ రత్నప్రభ గారే, ఆమె కానీ ఆమె తనయురాలు కానీ పోటీ చేస్తారని చెప్తున్నారు. ఇకపోతే 6వ సీటుగా రాజంపేట లేదా హిందూపూర్ అంటున్నారు. రాజంపేట అవుతుంది అది, ఎందుకంటే అక్కడ కిరణ్ కుమార్ రెడ్డిని ఆ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఉన్నారు. అందువల్ల రాజంపేట తీసుకుంటున్నారు. అయితే హిందూపూర్ కూడా వస్తే కనుక బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్కి అక్కడ అవకాశం ఇవ్వాలని భావించారు, కానీ హిందూపురం రాలేదు. దీంతో ఈ 6 స్థానాలకు పరిమితం కావాల్సి వస్తుంది. జనసేన కాకినాడ, మచిలీపట్నం ఈ 2 స్థానాలకు జనసేన పరిమితం అవుతోంది. అయితే అసెంబ్లీ సీట్లకు సంబంధించి మాత్రం చర్చ ఇంకా కొనసాగుతుంది. అంటే ఒక ఫిగర్ అయితే వచ్చేసింది. అసెంబ్లీ సీట్లకు సంబంధించి 24 జనసేన, 6 బీజేపీ అని ఒక 30 అనే ఫిగర్ అయితే వచ్చింది. కానీ వీటిలో ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది అనే దాని మీద మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అది రాష్ట్ర నాయకత్వం, పురంధేశ్వరి నేతృత్వంలో రాష్ట్ర నాయకత్వం కూర్చొని ఇక్కడ చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ గారులతో కూర్చొని చర్చిస్తారని చెప్తున్నారు. ఏదేమైనా మరి కాసేపట్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. ఆన్లైన్లో ఈ వివరాలన్నీ కూడా పెడతారని చెప్తున్నారు. మొదటైతే ప్రెస్ మీట్ నిర్వహిస్తారని చెప్పారు. మరి ప్రెస్ మీట్ నిర్వహిస్తారో లేదో తెలియట్లేదు. ఆన్లైన్లో అయితే ఇవి పెడతారని చెప్తున్నారు. 14వ తారీఖున ఎన్డీఏ సమావేశం కీలకంగా జరగబోతుంది. అన్ని పక్షాలు రాబోతున్నాయి. ఆ ఎన్డీఏ సమావేశానికి అటు తెలుగుదేశం పార్టీని, ఇటు జనతాదళ్ యు అంటే నితీష్ కుమార్ని, అలాగే ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్ను కూడా ఆహ్వానిస్తున్నారనేది సమాచారం. ఏదేమైనా కేవలం తెలుగుదేశం పార్టీని కాకుండా 3-4 కొత్త పక్షాలతో 14వ తారీఖున ఎన్డీఏ సమావేశం జరగబోతోంది. అయితే మొత్తంగా ఈ వ్యవహారానికి అంతటికి కూడా సూత్రధారి పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ చొరవతోనే ఇవాళ ఒక 2014 మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కాబోతోంది అనేది మనం చెప్పుకోవచ్చు.